హైకోర్టుకి టోకరా వేసి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ అడ్రస్ గల్లంతైంది. బోరుగడ్డ అనిల్ కుమార్ ఆయన మధ్యంతర బెయిల్ గడువు ఈ రోజుతో ముగిసినటువంటి నేపథ్యంలో ఆయన మాత్రం ఈరోజు రాజమండ్రి జైలుకి వెళ్ళి అక్కడ జైలు అధికారులని కలవాల్సి ఉంది. కానీ బోరుగడ్డ అనిల్ కుమార్ మాత్రం ఇప్పటి వరకు రాజమండ్రి జైలుకి వెళ్ళలేదు. అక్కడ జైలు అధికారులను కూడా కలిసేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని వైకాపాకి సానుభూతి పరుడుగా ఉన్నటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైనటువంటి పదజాలంతో వారిని దూషించినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు బోరుగడ్డ అనిల్ కుమార్ మీద పలు కేసులు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు తరలించడం, కోర్టు ఆయనకి రిమాండ్కి విధించడం, రిమాండ్లో పోలీసుల కస్టడీకి ఇవ్వడం, పోలీసులు కూడా విచారణ చేపట్టడం జరిగింది. అయితే పోలీసుల విచారణకి బోరుగడ్డ అనిల్ కుమార్ సహకరించలేదనేటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద వచ్చాయి. అయితే ఆయన బెయిల్ కోసం పలుసార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఈ కేసులో బెయిల్ రాకపోవడం, తర్వాత తన తల్లికి అనారోగ్యం చేసిందని, అంటే తన తల్లి అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది, ఇబ్బంది పడుతోంది అనేటువంటి సాగుతో కొన్ని ఫేక్ మెడికల్ డాక్యుమెంట్స్ని సృష్టించి అవి కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలోనే కోర్టు కూడా బోరుగడ్డ అనిల్ కుమార్కి మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 15 రోజుల పాటు ఆయనకి బెయిల్ రావడం జరిగింది. అంటే మధ్యంతర బెయిల్. అది కూడా తన తల్లికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, తన తల్లికి తానొక్కడే కుమారుణ్ణి, తన తల్లిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది, తన తల్లి సంరక్షణ నాదే అంటూ ఆయన కోర్టుకి విన్నవించుకున్నటువంటి నేపథ్యంలోనే 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఆ బెయిల్ని కొనసాగించాలి అంటూ ఆయన మళ్ళీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఆ హైకోర్టుకి ఒక ఫేక్ మెడికల్ డాక్యుమెంట్ని సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలోనే బోరుగడ్డ అనిల్ కుమార్ చేసినటువంటి ఈ నిర్వాకం ఒకటి బయటకు వచ్చింది. బోరుగడ్డ అనిల్ కుమార్ తల్లి ఆయన ఏదైతే ఫేక్ మెడికల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశాడో ఆ హాస్పిటల్లో అసలు చికిత్స తీసుకోలేదు అంటూ ఆ హాస్పిటల్ యాజమాన్యం పోలీసులకి తెలియజేసినటువంటి నేపథ్యంలో పోలీసులు అది కోర్టు దృష్టికి తీసుకువెళ్ళడం, కోర్టు కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ మీద సీరియస్గా ఉండడం, ఇవన్నీ మనం చూసాం. ఈ నేపథ్యంలోనే కోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ పొడిగింపు ఏదైతే ఉందో అది ఈ రోజుతో ముగిసింది. ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకి బోరుగడ్డ అనిల్ కుమార్ వెళ్ళి అక్కడ జైలు అధికారులను కలిసి వారికి రిపోర్ట్ చేయాల్సి ఉంది. కానీ బోరుగడ్డ అనిల్ కుమార్ మాత్రం ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళలేదు, అక్కడ ఎటువంటి అధికారులను కలిసేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. ఈ నేపథ్యంలోనే బోరుగడ్డ అనిల్ కుమార్ పరారీలో ఉన్నారు అనేటువంటి వార్తలు మళ్ళీ తెర మీదకి వచ్చాయి. కోర్టుకి టోకరా వేసి కోర్టుని తప్పుదావ పట్టించి బెయిల్ని పొడిగించుకున్నటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ ఈరోజు మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ దగ్గరికి వచ్చి జైలు అధికారులను కలుస్తారేమో అని అందరూ భావించినప్పటికీ బోరుగడ్డ అనిల్ కుమార్ ఆచూకీ మాత్రం గల్లంతైంది. ఆయన నిజంగా పరారీలోనే ఉన్నారు అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఆయన మీద ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదైనటువంటి నేపథ్యంలో కోర్టు తప్పుదావ పట్టించినటువంటి మరో కేసు కూడా ఆయన మీద అంటే ఆ కేసు కూడా ఆయన మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. మరికొన్ని సెక్షన్లు కూడా యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే విచారణలో భాగంగా బోరుగడ్డ అనిల్ కుమార్కి కొంతమంది పోలీసులు సహకరించారు, ఆయన అడిగినవన్నీ కూడా పోలీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారంటూ గతంలో కొన్ని ఆరోపణలు, వార్తలు వచ్చాయి. బోరుగడ్డ ఆయనకి చుట్టుపక్కల ఉన్న వారి అందరినీ కూడా మేనేజ్ చేసేటువంటి దాంట్లో దిట్ట అంటూ కూడా కొన్ని వార్తలు మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఆయన అందరినీ మేనేజ్ చేసినట్లుగా కోర్టు కూడా నేను మేనేజ్ చేయగలనేమో అని భావించారో, లేకపోతే కోర్టులు నన్నేం చేస్తాయని భావించారో తెలియదు. కానీ తప్పుడు పత్రాలను సమర్పించి కోర్టునైతే తప్పుదావ పట్టించారు. ఈ నేపథ్యంలోనే
కోర్టు కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ మీద అయితే చాలా చాలా సీరియస్గా ఉంది. ఈ నేపథ్యంలోనే బోరుగడ్డ అనిల్ కుమార్ మాత్రం ఈ రోజు గనక రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లకుండా ఉంటే మాత్రం అతని అడ్రస్ పూర్తిగా గల్లంతయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అతనే కాదు, వైకాపా ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని ఎవరైతే విచ్చలవిడితనంతో అప్పటి ప్రతిపక్ష నాయకులను అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించారో వారందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు. అరెస్ట్ అవ్వడమే కాదు, వారు రిమాండ్కి కూడా వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అధికారం మన చేతిలో ఉంది కదా అని అడ్డగోలుగా మనం మాట్లాడి మన నోటికి పని చెప్పాలి అనుకుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మీరు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి నిజంగా శిక్ష అనుభవించకైతే తప్పదు. అది బోరుగడ్డ అనిల్ కుమార్ గారి విషయంలో తేట తెల్లం అవుతూ ఉంది. ఇప్పటికైనా సరే మీ నోటికి పని చెప్పకుండా, అంటే మీరు రాజకీయపరమైనటువంటి విమర్శలు చేస్తే తప్పులేదు, కానీ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తూ వ్యక్తిత్వ హననం చేస్తే మాత్రం ఏ ప్రభుత్వం అయినా సరే చూస్తూ ఊరుకోదు. కాబట్టి మీరు మంచి వాతావరణంలో ప్రభుత్వ విధి విధానాల మీద ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించడంలో ఎటువంటి అంటే అభ్యంతరాలు అయితే ఉండవు. కానీ నోరు ఉంది కదా అని చెప్పి నోటికి వచ్చిందల్లా మేము మాట్లాడతాము అంటే మాత్రం దాని పర్యవసానం, దాని ఫలితం మీరు అనుభవించక తప్పదు అనేది బోరుగడ్డ విషయంలో అయితే తెల్లమవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆయన చూసుకుంటారు ఏదైనా అని విచ్చలవిడితనంతో బోరుగడ్డ పవన్ కళ్యాణ్ గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, చంద్రబాబు గారి మీద, అలాగే లోకేష్ గారి మీద ఎలా పడితే అలా మాట్లాడారు. దానికి పర్యవసానమే ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఆయన శిక్ష నుంచి తప్పించుకోవాలని భావించారు. తన తల్లిని అడ్డం పెట్టుకున్నారు. తన తల్లి ఆరోగ్యం బాగాలేదని ఒక ఫేక్ మెడికల్ డాక్యుమెంట్ని సృష్టించాడు. ఆ ఫేక్ మెడికల్ డాక్యుమెంట్ ద్వారా తనకు వచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో దాన్ని పొడిగించాలని కోర్టుని ఆశ్రయించాడు. కోర్టు నిజమని నమ్మి నిజంగా మధ్యంతర బెయిల్ని అయితే పొడిగించింది. ఆ తర్వాత పోలీసులకు తెలియడం, పోలీసులు విచారణ చేయడం, ఆ విచారణలో మనోడు చేసిన నిర్వాకం బయటపడడం, అది మళ్ళీ కోర్టు దృష్టికి వెళ్ళడం, ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే బోరుగడ్డ అనిల్ కుమార్ ఇక జైల్లోనే ఆయన తన జీవితకాలాన్ని గడపక తప్పదు అనేటువంటి విశ్లేషణలు అయితే వస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.